లక్ష్మి అవమానించడంతో రాజమాతకు గుండె నొప్పి వస్తుంది కదా. వెంటనే రాజమాతని అందరూ కలిసి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. పృథ్వీ, అమ్మకు ఏం కాదు కదా, అమ్మని ఎప్పుడు కూడా నేను ఇలా చూడలేదు అని చెప్పి శివదేవ్ అంటూ ఉంటే, నాన్నమ్మకి ఏం కాదు, మీరేం కంగారు పడకండి అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది. అవునంకుల్, రాజమాతకు చేతుల మీదుగా ఎంతో మందికు దాన ధర్మాలు చేసింది. అలాంటి రాజమాతకు ఏమీ కాదు, మీరు వెళ్ళి హాస్పిటల్లో ఉన్న దేవుడికి దండం పెట్టుకోండి, రాజమాత తొందరగా కోలుకుంటారు అని చెప్పి పృథ్వీ చెప్తూ ఉంటాడు. ఇక ఇంతలో డాక్టర్ రాజమాతకు ట్రీట్మెంట్ చేసి బయటకు వస్తాడు. మా నాన్నమ్మకు ఎలా ఉంది డాక్టర్ అని చెప్పి పున్నమి అడుగుతూ ఉంటే, మా అమ్మకు ఎలా ఉంది డాక్టర్ అని శివదేవ్ అంటూ ఉంటాడు. ఆవిడ పరిస్థితి క్రిటికల్గానే ఉంది, అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటే, ఎంత ఖర్చైనా పర్వాలేదు డాక్టర్, మా నాన్నమ్మకు ముందు ఆపరేషన్ చేయండి అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది. ఆపరేషన్కు 20-25 లక్షల వరకు ఖర్చు అవ్వచ్చు, ముందు ఒక 10 lakhs కట్టండి, ఆపరేషన్ స్టార్ట్ చేస్తాం అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటే, ఎలాగైనా సరే డబ్బులు తీసుకొస్తాం డాక్టర్, ముందు మా నాన్నమ్మకు ఆపరేషన్ చేయండి అని చెప్పి పున్నమి అంటూ ఉంటుంది. 10 lakhs కట్టకుండా ఆపరేషన్ మొదలు పెట్టలేం అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటాడు. సరే డాక్టర్, మేము ఎలాగైనా సరే డబ్బులు తీసుకొస్తాము అని చెప్పి పున్నమి చెప్తుంటుంది. పృథ్వీ, అమ్మకు ఏం కాదు కదా, చెప్పు పృథ్వీ, అమ్మ లేకుండా నేను ఉండలేను పృథ్వీ అని చెప్పి శివదేవ్ అంటూ ఉంటాడు. అంకుల్, రాజమాతకు ఏమీ కాదు, సంతోషంగా నవ్వుకుంటూ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వస్తారు, అలా అని నేను మీకు మాటిస్తున్నాను అంకుల్ అని చెప్పి పృథ్వీ చెప్పడంతో, ఇక ఆ మాటలకు లక్ష్మి, ఏంటి పృథ్వీ, అలా ఎలా మాటిస్తావు, డాక్టర్ చెప్పింది 20 లక్షలు, 20,000 కాదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఎంత డబ్బు ఖర్చైనా సరే నానమ్మను బ్రతికించుకుని తీరతామత్తయ్య అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది. అమ్మ, నీతో నేను 1 నిమిషం మాట్లాడాలి, అలా పక్కకు వస్తావా పృథ్వీ అంటాడు. సరే పృథ్వీ అని లక్ష్మి అంటూ ఉంటుంది. ఇంకా మరోవైపు శివదేవ్ హాస్పిటల్లో ఉన్న దేవుడి దగ్గరికి వెళ్ళి, గణపయ్య, మా అమ్మకు ఏమీ కాకూడదు, మా అమ్మ బ్రతకకుండా నేను బ్రతకలేను, మా అమ్మను తీసుకెళ్తే గనక నన్ను కూడా మా అమ్మతో పాటు తీసుకెళ్ళిపో, మా అమ్మకు సంపూర్ణ ఆయుష్నివ్వు అని చెప్పి నమస్కారం చేసుకుంటూ ఉంటాడు. ఇక పృథ్వీ లక్ష్మిని తీసుకుని పక్కకు వెళ్తాడు కదా. అప్పుడు, అమ్మ, ఎలాగైనా సరే రాజమాతను కాపాడుకోవాలి అని చెప్పి పృథ్వీ చెప్తూ ఉంటే, అలా ఎలా మాటిస్తావు పృథ్వీ, అసలు డబ్బులు ఎక్కడున్నాయి, వాళ్ళు అడిగింది 20,000 కాదు కదా, 25 లక్షలు ఎక్కడి నుంచి తీసుకొస్తావు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. అదేంటమ్మా అలా అంటావు, నీ దగ్గర ఉంటాయి కదా అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటే, నా దగ్గర అంత డబ్బులు ఎందుకు ఉంటాయి పృథ్వీ, ఉన్నవి కొంచెం కూడా ఈ పార్టీ కోసమని ఖర్చు చేశాను, ఇక నా దగ్గర రూపాయి కూడా లేదు అని చెప్పి లక్ష్మి చెబుతూ ఉంటే, నాన్న మీరైనా అమ్మకు చెప్పండి అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటాడు. ఇక పృథ్వీ వాళ్ళ నాన్న ఏమీ మాట్లాడకపోవడంతో, అమ్మ ప్లీజ్ అమ్మ, డబ్బులు లేకపోతే ఏమండి, 50 ఎకరాల పొలం ఉంది కదా, కనీసం 1 ఎకరా అమ్మి రాజమాతను కాపాడుకుందాం, తర్వాత ఎలాగో ఒకలా నీకు ఆ ఎకరాన్ని సంపాదించి ఇస్తానమ్మా అని చెప్పి పృథ్వీ చెప్తూ ఉంటే, ఏంటి పృథ్వీ అలా మాట్లాడుతున్నావు, మీ నాన్న సంపాదించిన డబ్బులు కానీ 50 ఎకరాల పొలం కానీ అంతా కూడా నా స్వార్జితం, దానిపైన పూర్తి హక్కు నాకే ఉంది, అలా కాకుండా నన్ను కాదని నువ్వు రాజమాతకు డబ్బులు పెట్టాలి అనుకుంటే గనక నేను చనిపోయిన తర్వాత అది ఎలాగో నీ సొంతమవుతుంది, కాబట్టి ఇప్పుడే నేను ఏదో ఒకటి చేసుకుని చనిపోతాను, వెంటనే ఆ డబ్బులతో నువ్వు రాజమాతను బతికించుకో అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఒరే పృథ్వీ, మీ అమ్మ సంగతి తెలిసిందే కదా, నేను ఏదైనా అనుకుంటే అదే జరగాలని అనుకుంటుంది, ఇంకొక ఏదైనా ఆలోచించు అని చెప్పి పృథ్వీ వాళ్ళ నాన్న చెప్తూ ఉంటాడు. మనం రాజమహల్లో ఎలా ఉండేవాళ్ళమో ఒక్కసారి గుర్తు తెచ్చుకోమ్మా, మనల్ని ఎప్పుడైనా రాజమాత పరాయి వాళ్ళ చూసిందా, నన్ను రాజమహల్కి సొంత మనవల్లా చూసుకునేవాళ్ళు, ఏ రోజు కూడా ఒక్క మాట అనలేదు, ఏ రోజైనా నన్ను గుమస్తా మనవల్లా చూశారమ్మా, ప్లీజ్ అమ్మా అర్థం చేసుకో అని చెప్పి పృథ్వీ బతిమలాడుతూ ఉంటాడు. రాజమాత వల్ల మనం లబ్ధి పొందాము, అలాంటి రాజమాతను రుణాన్ని తీర్చుకోవద్దమ్మా అని పృథ్వీ అంటూ ఉంటే, నా దగ్గర రూపాయి కూడా లేదని చెప్పాను కదా పృథ్వీ అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. మరి ఎలా అమ్మా అలా మాట్లాడితే, కనీసం పొలం డాక్యుమెంట్ అన్నా ఇవ్వు, తాకట్టు పెట్టుకుని డబ్బులు తీసుకొచ్చుకుంటానని చెప్పి పృథ్వీ చెప్తుంటే, అవన్నీ కూడా నా కష్టార్జితం అని చెప్పాను కదా, నేను ఏమి ఇవ్వను పృథ్వీ అని లక్ష్మి చెప్తూ ఉంటుంది.
రాజమాతను కాపాడాలని ఏదో ఒకలా అప్పు చేస్తావేమో, అప్పుల వాళ్ళు ఇంటి మీదకి వస్తే ఊరికే పృథ్వీ అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటే, నువ్వు ఎప్పటికీ మారవమ్మా అని చెప్పి పృథ్వీ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పున్నమి ఇదంతా కూడా విని, అయ్యో నానమ్మకు ట్రీట్మెంట్ చేయించడానికి ఆఖరి దారి కూడా మూసుకుపోయిందే, ఇప్పుడు ఎలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అందరూ కూడా హాస్పిటల్లోకి వెళ్తారు. అప్పుడే రాజమాత రూమ్లో నుంచి నర్సు బయటకు వస్తుంది. మా నాన్నమ్మను మేము చూడొచ్చా నర్స్ అని చెప్పి పున్నమి అడుగుతూ ఉంటే, వెళ్ళి చూడండి అని చెప్పి నర్స్ చెప్పడంతో అందరూ కూడా లోపలికి వెళ్తారు. అమ్మా అమ్మా ఏంటమ్మా నువ్వు అలా ఉన్నావు? పున్నమి, అమ్మ మూతికేంటి అది పెట్టారు, అప్పుడు అమ్మకు గాలాడుతుందా అని చెప్పి శివదేవ్ అడుగుతూ ఉంటాడు. ఇక ఆ మాటలకు రాజమాత మెల్లగా కళ్ళు తెరిచి చూసి అందరూ కూడా సంతోషపడుతూ ఉంటారు. అమ్మ నీకేం కాదు, నువ్వు కంగారు పడకు అని చెప్పి శివదేవ్ చెప్తూ ఉంటాడు. నాకు ఏమవుతుందో అంతా కూడా నాకు తెలుస్తుంది శివదేవ. పృథ్వీ, పున్నమి, నాకేదన్నా అయితే గనక శివదేవుని చూసుకునే బాధ్యత మీదే. శివదేవుకు తల్లి లేని లోటు లేకుండా చూసుకోవాలని చెప్పి రాజమాత చెప్తూ ఉంటుంది. నాన్ననే కాదు నిన్ను కూడా సంతోషంగా ఉండేలా చూసుకునే బాధ్యత నాది నానమ్మ అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది. నా గుండె అలిసిపోయిందని నాకు తెలుస్తుంది, నా కట్టె కాలే రోజు దగ్గరికి వస్తుందని నాకు తెలుస్తుంది పున్నమి. అందుకే శివదేవుని మీరే చూసుకోవాలి, శివదేవ్ ఎలాంటి ఇబ్బంది పడకుండా చూసుకునే బాధ్యత నీది పృథ్వీదే అని పృథ్వీ పున్నమిని అర్థం చేసుకుని భార్యగా అంగీకరించు, సంతోషంగా ఉంటారు అని చెప్పి రాజమాత చెప్తూ ఉంటుంది. అమ్మా ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నీకేమన్నా అయితే నేను ఎలా బ్రతుకుతానమ్మా? నీతో పాటు నన్ను కూడా తీసుకోపో అమ్మా అని చెప్పి శివదేవ్ అంటూ ఉంటాడు. అలా మాట్లాడుకో శివదేవ, నిన్ను చూసుకోవడానికి పున్నమి పృథ్వీ ఇద్దరు కూడా ఉన్నారు. వాళ్ళిద్దరూ నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటారు, నాకన్నా కూడా చాలా బాగా చూసుకుంటారు శివదేవ అని చెప్పి రాజమాత చెప్తూ ఉంటుంది. ఇక ఇంతలో నర్సు వచ్చి, పేషెంట్కి గాలాడనివ్వండి, అందరూ కూడా బయటకు వెళ్ళండి అని చెప్పి నర్సు అనడంతో ఒకరి తర్వాత ఒకరు బయటకు వెళ్తూ ఉంటారు. ఇక పృథ్వీ శివదేవుని తీసుకుని బయటకు వెళ్తాడు. నానమ్మ మీకేం కాదు, హాస్పిటల్లో ఎంత ఖర్చైనా సరే నేను పెట్టుకుని మిమ్మల్ని పూర్తి ఆరోగ్యంగా ఇంటికి తీసుకెళ్లే బాధ్యత నాది. మీరు ఏమీ ఆలోచించకుండా రెస్ట్ తీసుకోండి నానమ్మ అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటే, నా ఆరోగ్యం బాగు చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది పున్నమి అని చెప్పి రాజమాత చెప్తూ ఉంటుంది. ఎంత ఖర్చు అయినా సరే నేను చూసుకుంటాను నానమ్మ అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది. సరే నానమ్మ రెస్ట్ తీసుకోండి అని చెప్పి పున్నమి బయటకు వెళుతుంది. ఇక పున్నమి కొంచెంసేపు ఆలోచించి, వకీల్ సాబ్ మీతో సపరేట్గా మాట్లాడాలి, ఒక్కసారి పక్కకు వస్తారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. పద పున్నమి అని చెప్పి పృథ్వీ అంటాడు. ఇక పున్నమి పృథ్వీ ఇద్దరు కూడా పక్కకు వెళ్తారు. ఏంటి పున్నమి నాతో ఏదో మాట్లాడాలన్నావు అని చెప్పి పృథ్వీ అడుగుతూ ఉంటే, వకీల్ సాబ్ నానమ్మను కాపాడుకోవడానికి ఒకే ఒక్క మార్గం ఉంది అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది. ఏంటి పున్నమి అది అని పృథ్వీ అడుగుతుంటే, పున్నమి పృథ్వీకి ఏదో చెప్తూ ఉంటుంది. అదంతా కూడా మనకి వినిపించదు. పున్నమి ప్లాన్ వింటుంటే పృథ్వీ సంతోషపడుతూ ఉంటాడు. పున్నమి నువ్వు చెప్పింది సూపర్, నిజంగా చాలా బాగుంది. ఎలాగైనా సరే మనం ఈ ప్లాన్ని పర్ఫెక్ట్గా అమలు చేసి రాజమాతను కాపాడుకోవాలి అని చెప్పి పృథ్వీ చెప్తూ ఉంటాడు. డాక్టర్ ఎలాగో వేరే ఆపరేషన్ చేయడానికి వెళ్ళాడని నర్స్ చెప్పింది కదా, మనం కూడా మన ఆపరేషన్ని ఇప్పుడే పూర్తి చేద్దాం పద పున్నమి అని చెప్పి పృథ్వీ చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు లక్ష్మి అగ్నిదేవ్కు ఫోన్ చేసి హాస్పిటల్లో జరిగిన విషయం అంతా చెప్తూ ఉంటుంది. మీరు నాకు చాలా సంతోషకరమైన విషయం చెప్పారు లక్ష్మి గారు, ఇలాంటి విషయాలు చెప్పి సంతోషపడేలా చేయండి అని చెప్పి అగ్నిదేవ్ ఫోన్ కట్ చేస్తాడు. ఇంతలో వైదిక వచ్చి, ఏంటి అగ్నిదేవ్ అంత సంతోషంగా ఉండవు? మీ పెద్దమ్మను మీ అన్నయ్యను ఇంట్లో నుంచి బయటకు గెంటిన రోజు కూడా ఇంత సంతోషంగా లేవు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఆగు వైదిక, నిజంగానే చాలా సంతోషంగా ఉన్నాను. అది ఎందుకు ఏంటి అనేది మయూక వచ్చాక చెప్తాను. మయూక అని అగ్నిదేవ్ పిలుస్తూ ఉంటే, ఏంటి డాడీ అని చెప్పి మయూక వస్తుంది. ఒక గుడ్ న్యూస్ చెప్దామని పిలిచాను మయూక అని చెప్పి అగ్నిదేవ్ అంటూ ఉంటే, ఏంటి డాడీ అని మయూక అంటూ ఉంటుంది. ఏంటా, మీ నానమ్మ చావుకు దగ్గర పడిందంట, 2-3 రోజుల్లో మీ నానమ్మ పైకి పోతుందంట అని చెప్పి అగ్నిదేవ్ చెప్తూ ఉంటే, ఇంకా పోలేదు కదా డాడీ, ఇంకా 2-3 రోజులు టైం ఉంది కదా. ఇంతలో పున్నమి పృథ్వీ ఏదో ఒకటి చేసి ఆ ముసలామణ్ణి కాపాడతారు అని చెప్పి మయూక చెప్తూ ఉంటే, లక్ష్మియే వాళ్ళకున్న ఏకైక ఆధారం. అలాంటి లక్ష్మి తన చేతిలో రూపాయి కూడా లేదని చేతులెత్తేసిందంట.
ఇక పృథ్వీ పుణ్యకి ఏమీ తోచక బిక్కమొహాలు వేసుకుని హాస్పిటల్లో కూర్చున్నారంట అని చెప్పి అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు. లేదు డాడీ, నా గెస్ కరెక్ట్ అయితే కనుక ఆ పుణ్యమి పృథ్వీ ఏదో ఒకటి చేసి ఆ ముసలామను కాపాడతారు అని చెప్పి మయూక చెప్తూ ఉంటుంది. మనమైతే ఆ ముసలాముడు 2-3 రోజుల్లో చనిపోతుందని సంతోషంగా ఉన్నాం మయూక అని చెప్పి వైదిక చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు పున్నమి పృథ్వీ ఇద్దరు మోడర్న్ డ్రెస్సులు వేసుకుని ఎవరు కూడా కనిపెట్టని విధంగా రాజ్మహల్కి వస్తారు. వకీల్ సాబ్ నాన్నను మోసం చేసి తీసుకున్న ప్రతి ఒక్క రూపాయి కూడా వీళ్ళ దగ్గర నుంచి మనం వసూలు చేయాలి అని చెప్పి పున్నమి పృథ్వీకి చెప్తుంటుంది. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.